హలో, ఈరోజు ప్రదర్శితమవుతున్నటువంటి జై భారత మాత కళానిలయం చెన్నంశెట్టి వరప్రసాద్ కోరుకొల్లు నాని సమర్పణలో శ్రీ చాగల్లు తెలగా సంఘం వారి ఆధ్వర్యంలో 69వ వార్షికోత్సవ శుభ సందర్భంగా రాజనర్తకి అనే గొప్ప సందేశాత్మక నాటకం, ఇందలి పాత్రలు పాత్రధారులు భవానీ శంకరుడు, ఆంధ్ర తాన్సేన్ డివి సుబ్బారావు గారి మనుమలు జూనియర్ డివి సుబ్బారావు, జూనియర్ డివి సుబ్బారావు, జూనియర్ డివి సుబ్బారావు, రాజనర్తకి నాటగాన మయూరి కడప వాస్తవ్యులు శ్రీమతి జి రత్నశ్రీ, జి రత్నశ్రీ, జి రత్నశ్రీ, బిల్వమంగళ నాటగాన రత్న కొప్పర్పు శ్రీనివాస్ మాస్టర్ దర్శి, శ్రీనివాసరావు మాస్టారు, శ్రీనివాసరావు మాస్టారు, సుబ్బారావు హాస్య నట చక్రవర్తి గుడివాడ సుబ్బారావు, గుడివాడ సుబ్బారావు గారు, గుడివాడ సుబ్బారావు, శ్రీహరి నట మార్తాండ టి సత్యప్రసాద్, 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 రాధా మరియు చిత్ర చలాకి తార గుడివాడ కుమారి, 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 దామోదర వెంకటరత్నం ఆర్టీసీ ఫ్రమ్ భీమవరం, ఆర్టీసీ వెంకటరత్నం గారు, ఆర్కెస్ట్రా హార్మోనిస్ట్ రాజమండ్రి కనగట్ల సత్యబాబు, సత్యబాబు గారు, సత్యబాబు గారు, సత్యబాబు గారు, మరొక హార్మోనిస్ట్ బొట్టు వెంకట్రావు, బొట్టు వెంకట్రావు గారు, కిలార్నైట్ గుడివాడ కృష్ణ, కృష్ణ గారు, డోలక్ సిహెచ్ వీర్రాజు. వీర్రాజు, 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 అలాగే ఈ కార్యక్రమానికి ధన సాయం చేసినటువంటి దాతలు పట్టపు సుబ్బారావు గారి కుమారుడు వీర వెంకట సత్యనారాయణ రాజు గారు, వరసిద్ధి వినాయక బ్రిక్ ఇండస్ట్రీ, శ్రీ వెంకటేశ్వర లారీ కాటా చాగల్లు వారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా కళాకారుల తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఈ చక్కని సదవకాశాన్ని కల్పించినటువంటి చాగల్లు తెలగా సంఘం గణపతి కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వెంటనే నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం, ఆనందం అనురాగం, ఆనందం అనురాగం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం, ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం, పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతల్లుల్లో కలుగని, జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతల్లుల్లో కలుగని, పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, తలచిన వనితల జీవితాన, తలచిన వనితల జీవితాన అనుక్షణము ముద్దు
మురిపాలే ప్రతిక్షణము నవ్వుల పంటయే అనుక్షణము ముద్దు మురిపాలే ప్రతిక్షణము నవ్వుల పంటయే పతి సేవయే సతీ జీవితం పతి సేవయే సతీ జీవితం దీర్ఘాయుష్మాన్ భవరాధ. నాథ నిన్నటి మన పురాణ ఘట్టములోని సందేహములు తీర్చుట ఎలా అని ఆలోచించుచున్నాను నాథ. ఓహ్, ఇక నువ్వు సందేహాల్లోనే ఉన్నారా? నిన్నటి పురాణములు నీకు గల సందేహమా రాధ? అయినను నువ్వు నా ఆయనతటి పండితురాలవు కదా, నీకు అర్థం కానిది ఏమున్నదిలే. మన పూర్వీకులు సంసారమును సాగరముతో పోల్చినారు. సాగరమన్న బడబాగ్ని మాత్రమే కాదు రాధ, త్రిమింగ లాంటి భయంకరమైన జలచరములే కాదు, ముత్యములు పగడములు ఎన్నో ఆణిముత్యములు దొరుకుతాయి రాధ. అందులో నీవంటే ఆణిముత్యము దొరుకుతా నా అదృష్టము రాధ. కష్టపరితంబు బహుళ దుఃఖప్రదో సారరహితంబునైన సంసారమందు వింటున్నావా రాధ? భోజ్యయను స్వర్గమొకటి కల్పనము చేసే భోజ్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము వింటున్నావా రాధ? పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఆ, 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 చూచావా రాధ? సంసారమునందు భార్య ఇలా కదా ఉండవలసినది. కానీ ఆ భార్య అనుకూలవతి కానియడలా కానియడలా ఇక వేరే చెప్పవలసింది ఏమున్నది రాధ? ఆ సంసారము కూడా ప్రత్యక్ష నరకమనియే చెప్పదగు. అది ఎట్లు నాథ? అది ఎట్లందువా? కాలు వెట్టినతోని కాంతుని మెడ విరిచి కాలు వెట్టినతోని కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి రాధ, తన మగడు ఎంత ఆర్జనపరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగా తానొకటి సల్పి అది ఏమనగా హస్సు మనజులేచి ఇప్పుడెల్దులకు నేని
వేసి ఒక్కటి పెళ్ళు పెళ్ళును 10,000 గ్రూపీ పటజాలక పెనిమిటి గిట్టెయన్న ఇక ఏమున్నది పటజాలక పెనిమిటి గిట్టెయన్న భావికి ఏటికి బడి పరుగు పెట్టి పక్కయ ముఖలు పరిగడి బాధ్యతోటి పక్కయ ముఖలు పరిగడి బాధ్యతోటి కోపురము కైక నరకంబు గలదే విన్నవరాధ, అది మీ ఆడువారి లక్షణము. నిజమే నాదా, మీరు చెప్పిందంతా యథార్థమే. అట్లయినచో పోనుండులే నాదా, ఆ సంగతి నాకెందుకు చెప్పండి. అనుకున్నాను రాధాదేవి గారికి కోపం వస్తుంది అనుకున్నాను. రాధా, తమరు చెప్పబోయినదేదో నన్ను చెప్పముందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వల్లనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అనుచుంటిరి. ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది అనుచుంటిరేమి. అయినను భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా తమరనబోయినది. లేకేమి రాధా, లేకేమి. ఇల్లాలిని రాధా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమై మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుటయే కాక మన వంశాభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చెరబురలాడుచు పెన్నామను ఊరకే ఎప్పించువారు పడపు గట్టల ఎన్న బానిసీంద్రి ధర్మపత్ని అన్నను మండిపడడివారు బయట ఎల్లరి చేత పడి వచ్చి ఎంత పొలతిని ఓరక తిట్టిపోయేవారు ఇక పెట్టిపోతల పట్ల గలట్టి నోటును తిట్టు కొట్టుల తోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలోన పెక్కలు నిజము రాధా ఆహా, ఎంత సంతోషమో మా మగవారిని నిందిస్తూ ఉంటే. అందులకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథా, రూపవతి అయిన యువతికి రూపహీనో సంభవమే రాధా. సుగుణకని అయిన వనితకి శుద్ధమూర్ఖో సంభవమే రాధా. ఇటల వ్యతిష్టముగా గూర్చి వింతులను విధాత శోధించుచుండును తరచుగాను. ఆ ఆ, 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 ఎంత చక్కగా సెలవిచ్చావు రాధా. అయినను రాధ, ఇంత అజ్ఞానంగా మాట్లాడేవేం రాధ? అజ్ఞానం కాదా? అందుకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా, అంతకంటే నాకు ఇంకేమి కావాలని చెప్పండి. అది అజ్ఞానం రాధ.
నీవు చెప్పిన వానిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ భోగభాగ్యములు, ఈ సిరి సంపదలు, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధా, శాశ్వతం. కాలం అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్రబుద్ధిను కలది. ఏమో ఎప్పటికి ఎవ్వరిని ఏ విధముగా మార్చునో ఎవరికెరుక రాధా, ఎవరికెరుక. కరుని హరిశ్చంద్రు సత్యవాక్య పరిపాలకుండైన కరుని హరిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుకు సార్వభౌమునిగా సలిపే. అలా రంతి దేవుని అన్నాతురు కావింతే పేదకు చేలు కుబేరు ధర్మోత్బలిని ధర్మోత్బలిని పాతాళమునకు తొక్కే. కలుషాత్మునకు స్వర్గమునకెత్తే. విప్రనారాయణుని విటునిగా నమరించి ఉదయను విని భక్తియుక్తు చేసే. కాలమన ఇట్టి మహిమాబు కలది అవుతాం. మానవుడు నేను విడచిన మరు దినమునదాకా సుగుణ గుణంపులు కలిమిలేములు ఎన్నరో దదివచిలు ఎల్ల బుధులు. అదిగో కూలి రాగము రాధ. అన్నగారు ఏం చేస్తున్నట్టున్నారు రాధ? ఇదే వచ్చుచున్నారు. అదిగో అరగన్ చంతన్ పుత్రపై విదురపై అక్రూరుపై నరుపై గుజ్జపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రజశ్రేణిపై భరంగల్గు భవత్కృపారసము నాపై కొంతరా నిమ్ము. నీ శరణాబ్జములు నమ్మినాను జగదీశ కృష్ణ భక్త ప్రియా. అదిగో ఇరువురు గుడివారి బొమ్మలా నిర్మించి పురాణములకు ఉపక్రమించినారు. అన్నయ్య, ఇంకా నువ్వు నేడు ఎన్నో పశ్చిమలో కాలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను మీ రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, ఏమి చెప్పుతున్న అవస్థ? ఏమైందన్నా? పైపట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడమటింట్లోని మీ వదిన తుసుకులు తుమ్మినది. వెనుక తుమ్ము ముందుకు మంచిదందురగాదా అని వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్ల పిల్లి ఎదురైనది. ఆ పాటున లోపలికి పోయి మీ వదినను రెండు తిట్టి పైబట్ట దండమున వేసి రవ్వంతసేపు చాప మీద చతుకులు పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మం కూడా వచ్చింది కదా. మరలా ఒక దుశ్శకునమాయమే మిత్రమా. ఏమి చెప్తును? నంబినాచారమ్మ కొత్తకుండా చేత పట్టుకుని చక్కా వచ్చినది. ఆ పాటున ఎక్కడ లేని కోపం నాకు వచ్చినది. అమ్మయ్యో తమరికే. అయినాను రెండు దుశ్శకుములు ఒక సుశకుముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి
హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తిని చాలా మంచి పని చేశారు మిత్రమా. ఆయన దుశ్శకన ఫలం ఊరికే పోవునట్టయ్యా. అది ఎటుల మిత్రం? ఏటి కడకు వచ్చేసరికి నావవాడు మాయమైనాడు. ఆయన పట్టణమంతయు విడిచిపెట్టి మీ నాయన గారు ఏటి ఇవాళ కాపురం ఎందుకు పెట్టినాడో గాని ప్రతిదినము వచ్చుబోవు మా వంటి వాండ్రకు బహు కష్టంగా ఉన్నదయ్యా. అవునవును మిత్రమా. ఆయన ఏమిలా గొంతు బద్దనట్లు అరవగా ఆ బడవ ఏ కళ్ళు పాకలో నుండియో యూడుబడి ఏవల పడవేసినాడు. సంతోషం. ఆయన దుశ్శకుల పొలం ఊరిని పౌరుడయ్యా. అది దయ్యం వల్ల ఇచ్చడు కూడా మరలా ప్రత్యక్షమైనది. మన ఇంట్లోనా దుశ్శకున బలమా? అది ఎట్లా మిత్రమా? ఎట్లా వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయినది కదా మిత్రమా. ఇప్పటికీ తమరికి పురాణము పట్ల ఎంత శ్రద్ధయో నాకు అవగతమైనది మిత్రమా. మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు సుమా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము కదు రాధా. అదే ఆ పతివ్రత ఘట్టమే నాకు కావలసినది. అవి మించిపోయినందుకు ఇంత వ్యాకుల పడుచున్నది. మిత్రమా, పతివ్రత ధర్మములు మించిపోయినందుకు వ్యాకులత చెందుతున్నారా? అవును మిత్రమా. తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక్క చిన్న అనుమానం వస్తున్నదయ్యా. తమరు పురుషాగ్రేసరులు కదా. పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని. వెర్రివాడ, నా నిమిత్తం అనుకుంటే అయ్యా, నీ చెల్లెలకు బోధించు నిమిత్తము. ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నాను ఇతరులకు చెప్పుటకే కొరకే కదా. అన్నగారు చాలా తొందరగా ఉన్నారు రాధ. ఆ పురాణం అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి ఎప్పని వాడు వివేకి మూఢభావుండు అరోగుడనగట రోగుండనగా అంగనపతిని పాటింపవలెను కామధ్వంసి. చక్కగా వాడేవు రాధ. మిత్రమా, దీని భావము చెప్పమందువా? దీని భావము అరటి పండు ఒలిసినట్లు అర్థమంతయు విడదీసి చెప్పుము. మిత్రమా, భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. వింటున్నావా రాధా? భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, పాపము ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము మిత్రమా, మూఢభావుండు కానిము మిత్రమా, వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుచూ ఉండవలేనని దీని భావము. ఓహోహోహో, ఏమి చెప్పినాడు ఈ కవి బ్రహ్మ? అవునవును మిత్రమా. అతడు ఇప్పుడు బ్రతికి ఉండొచ్చు. ఏమి చేసేది? పడదోసి పట్టాడు పంచదార నోట గోరపోదునా మిత్రమా. ఆహా, ఈ పద్యమును మా ఇంటిదానికి వినిపించదనా దాని నోరు మరీ లేవదు. మా ఎదుటి వ్యాపారి 3వ పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేర్లు అవేవో నాకు తెలియదు, కానీ కింద నుండి పై వరకు దిగేసుకుని బురాకీ బొమ్మల బొమ్మలో నిలుచున్నప్పుడల్లా మా పాడగట్టి ఆ పిల్లను నాకు చూపించి తనకు నేను ఇలాగ దిగబోయలేదని ఆ మూతి విరుపులు ముక్కి విరుపులు రొసరొసలు విసవసులు ఏమి చెప్పుదును. ఆ పైన నా కన్నులు ఉంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చప్పి దవడలట, నేను దగ్గరకు వచ్చిన పొడుము కప్పట, నేను మాట్లాడిన తుంపర తుపానట. అయినా భర్త ఎంత కురూపి అయినను అతని కాళ్ళు కడుక్కొని నెత్తును చల్లుకొనని పురాణములు ఇట్లు ఘోషించుతుండా దానికి ఇంత అజ్ఞానమేలో ఇప్పుడే తేలవలయును. అన్నయ్య, మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా వచ్చిన తంటల్లా, అందుకే దానికి ఇంత అదిరుబాటు. అయినా ఇప్పటి ఆడంగులు కారు, మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు చిగ్గులు ఏట కలిసినవి, పనిపాటలు పద్ధత కలిసినవి, పనికి మాలిన వేషములు పట్టరాని రోషములు, రచ్చలకెక్కే రాధాంతములు సిద్ధాంతములు, ఇంతకాలం కొంతకాలం నడిచినచ్చు మగవారి అందరి నోట మన్నేనయ్యా మన్నే. దేవచ్చున్నాను రాధ. ఈ పూట నాయన గారు స్వయంగా పిలిచినారు, లోనికి చూసి వచ్చాను. అన్నయ్య, నేడు ఎంత శుభదినమో కదా, మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు. ఏమయ్యుండునో ఏమో మరి. ఎందులక మన పురాణమును మంట కలుపుటకు తల్లి ఇదంతాయు ఇందాటి ఆ చెకున మహత్యమే. ఈ పూటకు పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. శీఘ్రముగా కార్యస్థానములకు పోవలసినది.
నీవు లోనికి ఎగిన ప్రయాణంకి ఏర్పాటు చూడు రాధ. ప్రొద్దువారు లేదు, భోజన ఆయాసం తీరలేదు, అప్పుడు ఏం పని తొందర మిత్రమా? మరి ఏమీ లేదు కానీ నాయనగారు ఈవేళ వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకున నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. చూడు మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడుచుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి కూరుచుండుటకు అనువైన విరామమే బండు చేకురల్ చేయునో. పుత్రుడని చెప్పగ ఆ పుత్రుడు ప్రగతి చేత సపర్యలు కాంతును ఆతడే. మిత్రమా అటులైనా మిత్రమా, మా తండ్రి గారికి కావలసినంత విశ్రాంతి ఇచ్చిన నాడే ఇచ్చినాను. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఇట్లందువేమో ఎట్లా? ఆయన పొడుము కుండ్లు పగలగొట్టి పొడుము స్వయముగా తయారు చేసుకున్న అవస్థ నివారించినాను. ప్రథమం కొల్లాయి గుండెలు గోసుల కింద చించుకొని చించి పూట పూటకు వారిని పులుముకొని అవస్థ నివారించినాను. ద్వితీయం పంచాంగములను చించి రామరామ గాలి పటములు కట్టి ప్రతి వానికి ముహూర్తములు పెట్టు బాధ తప్పించినాను. ముచ్చటగా 3 వసతులు కల్పించావా తండ్రి? మిత్రమా సరిగాని వెలబెలందని మరిగి దుర్విటుడు. మిత్రమా వెలబెలందని మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్ని రోయ విధంబుగాను సతతంబును వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయమే మరిసెదవేమో. ఎంత మాటనా మిత్రమా? అవ్వా వెలవెలంజని వరిగి దుర్విటుడు తన ధర్మపత్రిని రోసిన విధముగా మన పురాణ కాలక్షేపమునకు భంగము కల్పించురా మిత్రమా. అటుల ఎన్నటికీ జరగనేరదు మిత్రమా. చూడు, ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుచున్నవి కదా. అందు మంచి మార్గమును ఎంచుకొని మనమును అనుసరించవలెను మిత్రమా. కుమ్మరపురుగు చూచావా ఎంత చిన్నదో? కుమరపురుగు పంకమున కృమరుచు అయినప్పటికీ మలినంబున్ మేనా లేశంబును అంతకుండజను చాత్పున. అటులనే లౌకిక వృత్తులందు నిత్యము చరించుచుండియు కృతల్తరమందునా తదేయ వాసనల్ క్రమ్ము కొనంగనీయ
ఏకమనంద మిత్రమా ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకుందాము. అటులైనా నాకు చాలా సంతోషమే కదా మిత్రమా. నూతనంగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకొనిచున్న సమయం ఆ వేణుగోపాల స్వామిని, ఆ లీలా మానుష విగ్రహుణ్ణి మనసారా ఛానించుకొని వస్తాను మిత్రమా. అంత కనుక నీవు లోనికేగి మీ చెల్లాయి గారు వండి వడ్డించినటువంటి పదార్థములను సృష్టిగా భుజించి ఇంటికేగి. గోపాల మాధవ లీలా మానుష విగ్రహ సచ్చిదానంద స్వరూప యదుకుల భూషణ గోపాల సొగసులు విరిసే నీ చిరునగవులు, సొగసులు విరిసే నీ చిరునగవులు, నిగ నిగరాలే రతనాలే సొగసులు విరిసే నీ చిరునగవులు, నిగ నిగరాలే రతనాలే మధురం, నీ రూపము సుమధురం, నీ వేణుగానము సమ్మోహనము తండ్రి, సమ్మోహనము కదా. నీ మృదు మోగన మురళీ రవళి, నీ మృదు మోగన మురళీ రవళి, నిఖిల జగాలకు నిత్య నివాళి.